నేను మీషోలో ఇంతవరకు పర్చేస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంత సాటిస్ఫై అవ్వలేదు. ఇది నాకు కనిపియడం మాత్రం స్కై బ్లూ లానే అనిపిస్తుంది. కానీ వాళ్ళక్కడ ఇవ్వడం మాత్రం గ్రే కలర్ అని ఇచ్చారు. లేదు అంటే నా సజెషన్ అవాయిడ్ చేయడం బెటర్. హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది షేర్ చేయబోతున్నాను. సో, ఇందులో అనార్కలి సెట్స్ ఉన్నాయి అండ్ స్ట్రెయిట్ కుర్తా సెట్స్ ఉన్నాయి. సో, అవి లుక్ అండ్ ఫీల్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్‌లో తీసుకున్నాను. సో, ఇది నాకు అరౌండ్ 1000 రూపీస్‌కొచ్చింది. సో, ఇది మంచి డిజైనర్ పీస్ అన్నమాట. నేను మీషోలో ఇంతవరకు పర్చేస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంత సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే దీని డిజైన్ చూస్తుంటే మామూలుగా మనం మగ్గం వర్క్ ఏయించుకున్నా లేకపోతే బయట డిజైనర్ వేర్ కొన్నప్పుడు మనకి ఎంతైతే నీట్ ఫినిష్ వస్తుందో అలాంటి ఫినిష్ అనేది దీనికి నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ అనేది ప్రొవైడ్ చేశారు. సో, ఫస్ట్ దీన్ని నేను ఎల్ సైజ్‌లో తీసుకున్నాను. ఇది మనకి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది. మెటీరియల్ వచ్చేసరికి మనకిది మంచి కాటన్ బెండ్‌లో ఇచ్చారు. సో, దీనికి మనకి లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అది కూడా వేస్ట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, బ్యాక్ సైడ్ చూసుకుంటే కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. అండ్ కుర్తా కూడా రిమైనింగ్ అంటే నెక్ దగ్గర తప్పించి మిగతాదంతా కూడా కంప్లీట్‌గా ప్లెయిన్‌గా ఉంటుంది. సో, నెక్ దగ్గర కూడా చాలా నీట్ ఫినిష్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ దీని బాటమ్ చూస్తే మనకి ఫ్రంట్ సైడ్ బెల్ట్ మోడల్‌లో ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ మోడల్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, ఇది మనకి స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్స్‌లో అనేది ఇచ్చారు. సో, మంచి ఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో, కుర్తా చూసుకున్నా కానీ, బాటమ్ చూసుకున్నా కానీ 2 కూడా ఫిట్టింగ్ ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ వైస్ చూసుకున్నా కానీ చాలా బావుంది. నెక్స్ట్ దీని దుపట్టా వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్‌లో ఇచ్చారు. ఇదొచ్చేసి బనారస్ మోడల్‌లో ఇచ్చారు. మనకి సైడ్‌కి దుపట్టా మొత్తం కూడా బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అది వీవింగ్ అనేది ఇచ్చారు. బార్డర్ వీవింగ్ మోడల్‌లో ఇచ్చారు. సో, దుపట్టా చాలా బావుంది. లెంత్ చూసుకున్నా కానీ చాలా బావుంది. అండ్ చాలా సాఫ్ట్‌గా, మెత్తగా ఉందన్నమాట. ఈజీగా క్యారీ చేసుకోగలిగేలా ఉంది దుపట్టా కూడా. సో, ఓవరాల్‌గా లుక్ అండ్ ఫీల్ చూస్తే గనుక ఈ కుర్తీ చాలా ఎక్సలెంట్. దాని ప్రైస్ రేంజ్‌కి ఇంత మంచి డిజైనర్ పీస్ అనేది నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మీకు కూడా ఈ ప్రొడక్ట్ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ పింక్ కలర్‌లో తీసుకున్నాను. సో, ఇది నాకు అరౌండ్ 920 రూపీస్‌కొచ్చిందనమాట. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. మనకి విస్కాస్ సిల్క్ ఫ్యాబ్రిక్‌లో ఇచ్చారు. అండ్ దీనికి నేను ఎల్ సైజ్‌లో తీసుకున్నాను. ఇది మనకి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది. దీని స్లీవ్స్ చూసుకుంటే గనక మనకి 3/4 ఇచ్చారు. అండ్ దీన్ని లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. లైనింగ్ కూడా మనకి ఫుల్ లైనింగ్ అంటే కుర్తీ మొత్తం కూడా లైనింగ్ అనేది ఇచ్చారనమాట. సో, దీని మెటీరియల్ చూసుకుంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ దీనికి ఫ్రంట్ పార్ట్ అనేది వీ నెక్ ఇచ్చారు. అండ్ దాని దగ్గర మనకి థ్రెడ్‌తోని వీవింగ్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు గోల్డ్ కలర్‌లో. సో, పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే గనక మనకి కంప్లీట్‌గా ప్లెయిన్‌గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కుర్తీ చూసుకుంటే మనకి బూటీ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడక్కడ. సో, ఓవరాల్‌గా ఫిట్ పరంగా చూసుకున్నా కానీ ఇది చాలా కుర్తా మాత్రం ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ దీని బాటమ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా బెల్ట్ మోడల్‌లో ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఎలాస్టిక్ మోడల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్స్ ఇచ్చారు. కంప్లీట్ టైట్ ఉంది. సో, ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక ప్యాంట్ మాత్రం చాలా టైట్‌గా అవుతుంది వేసుకుంటే. కుర్తీ పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. కానీ ప్యాంట్ మాత్రం టైట్ అవుతుంది. ఎవరైనా లెగ్గిన్‌తో పేరప్ చేసుకోవాలనుకుంటే ఈ కుర్తీని బై చేసుకోవచ్చు. లేదు అంటే నా సజెషన్ అవాయిడ్ చేయడం బెటర్ ఈ కుర్తీ.
నెక్స్ట్ దీని దుపట్టా చూసుకుంటే మనకి దుపట్టా కూడా చాలా మంచి లెంత్ అనేది ప్రొవైడ్ చేశారు. దుపట్టా పైన కూడా మనకు గోల్డ్ కలర్‌తోని డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ ఓవరాల్ గ్రాండ్ లుక్ అనేది వస్తుందనమాట. కలర్ కూడా పింక్ కలర్ కాబట్టి మంచి అకేషన్‌కి మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఒక్కటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ప్యాంట్ ఒక్కటే చాలా టైట్ ఫిట్ ఉంది. మిగతా అంతా కూడా ఎక్సలెంట్ ఉంది. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ప్యాంట్ ఎక్స్‌క్లూడ్ చేసి మీరు లెగ్గిన్‌తో పేరప్ చేసుకొని వేసుకోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. లుక్ అకేషన్‌కైతే మంచి లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇది ఎలా ఉందనేది నేను మీకు సైడ్‌కి ట్రై ఆన్ అనేది షేర్ చేశాను. మీరక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఈ స్కై బ్లూ కలర్ కుర్తీ సెట్ తీసుకున్నాను. సో ఇది నాకు కనిపియడం మాత్రం స్కై బ్లూక్ లానే అనిపిస్తుంది. కానీ వాళ్ళక్కడ ఇవ్వడం మాత్రం గ్రే కలర్ అని ఇచ్చారు. బట్ ఇది మాత్రం స్కై బ్లూ కలరే. సో ఫస్ట్ నేను దీన్ని ఎల్ సైజ్‌లో తీసుకున్నాను. అండ్ ఇది నాకు అరౌండ్ 920 రూపీస్‌కి వచ్చింది ఇది కూడా. సో పింక్ కలర్ ఎలా ఉంటుందో సిమిలర్ ప్యాటర్న్ అన్నమాట ఇది కూడా. కుర్తీ ఇందాక చూపించిన పింక్ కలర్ లాగా. ఇది మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్ బ్లెండ్‌లో ఇచ్చారు. సో మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ దీనికి కూడా లైనింగ్ మనకి వేస్ట్ వరకు మాత్రమే ఇచ్చారనమాట. అండ్ దీనికి నెక్ దగ్గర చూసుకుంటే మనకి జెరీ థ్రెడ్‌తోని ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కుర్తీ కూడా సేమ్ బుటీస్ అనేది ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కంప్లీట్‌గా ప్లెయిన్‌గా ఉంటుంది. దీనికి స్లీవ్స్ చూసుకుంటే స్లీవ్స్ మొత్తం 3/4 ఇచ్చి ఇక్కడ గోటా పట్టీ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని బాటమ్ చూస్తే సేమ్ మెటీరియల్‌లోనే బాటమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి బెల్ట్ మోడల్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎలాస్టిక్ మోడల్ వస్తుంది. అండ్ ఇది కూడా మనకి స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్స్‌లో ప్రొవైడ్ చేశారు. సో ప్యాంట్స్ అయితే కంఫర్టబుల్ గానే ఉంది వేసుకున్నప్పుడు. అండ్ దీని దుపట్టా చూస్తే దుపట్టా కూడా మంచి లెంత్ అనేది ప్రొవైడ్ చేశారు దుపట్టాకి కూడా. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ట్రై ఆన్‌లో. సో దీనిపైన కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చేలాగా గోల్డ్ కలర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ 2 ఆప్షన్‌లో మీరు పింక్ కలర్ కుర్తీ సెట్ కానీ లేకపోతే ఈ బ్లూ కలర్ కుర్తీ సెట్ ఈ 2 ఆప్షన్‌లో 2 కూడా బెస్ట్ ఆప్షన్స్. బట్ అది పింక్ కలర్ దానికి ప్యాంట్ టైట్ అవ్వడం వల్ల నేను దాన్ని రికమెండ్ చేయట్లేదు. బట్ దీనికి మాత్రం ఫిట్టింగ్ కానీ లేకపోతే మెటీరియల్ క్వాలిటీ కానీ లేకపోతే దీని స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ మంచి అకేషన్‌కి వేసుకున్నప్పుడు మంచి లుక్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో మీరు ఈ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న అనార్కలి సెట్ చూద్దాము. సో ఈరోజు చూయించిన కలెక్షన్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ అన్నమాట. నాకు నావీ బ్లూ కలర్ కూడా చాలా నచ్చింది. అలాగే ఇది కూడా బాగా నచ్చింది. ఎందుకు అంటే నావీ బ్లూ కలర్‌లో దాని ఎంబ్రాయిడరీ వర్క్ నచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి నాకు దీని మెటీరియల్, స్టిచ్చింగ్ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా నచ్చాయి. ఫస్ట్ ఇది నాకు ఎంత కాస్ట్‌కొచ్చిందంటే 1200కి వచ్చింది. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి మనకి సిల్క్‌లో ఇచ్చారు. సో ఇది మనకి కంప్లీట్‌గా అనార్కలి మోడల్‌లో ఇచ్చారు. సో యూజువల్‌గా నాకు అనార్కలి అనేది చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను వేసుకున్నప్పుడు. సో అందుకే నేను ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటాను అనార్కలి. సో వేసుకున్నప్పుడు కూడా ఆ లుక్ అనేది కూడా చాలా అకేషనల్ ఈవెంట్ వేసుకున్నట్టుగా అట్లా అనిపిస్తదనమాట అనార్కలి వేసుకున్నప్పుడు. సింపుల్‌గా ఉన్నా కానీ చాలా మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది నాకు నెక్ దగ్గర చూస్తే గనుక మనకి ఇక్కడ వేస్ట్ వరకు కూడా మనకి జరీ థ్రెడ్‌తోని ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. మీరు సైడ్‌కి ట్రై ఆన్‌లో చూడొచ్చు. సో ఇది సిల్క్ ఫ్యాబ్రిక్‌లో ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చి కట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ దగ్గర కూడా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్స్‌కి చిన్న బూటీస్ కూడా ఇచ్చారన్నమాట స్లీవ్స్‌కి. కంప్లీట్ అంటే వేస్ట్ కాకుండా కింద కంప్లీట్ కుర్తీకి మొత్తం కూడా
ప్లెయిన్‌గా ఉంటుంది. అలాగే దీనికి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, మనకి సీ త్రూ ఇష్యూ అయితే ఉండదు. నెక్స్ట్ దీని బాటమ్ కూడా చూస్తే గనక మనకి ఇది కూడా మంచి ఆహ్, ఆహ్, సిల్క్ ఫ్యాబ్రిక్‌లోనే ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్‌లో ఇచ్చారనమాట. అలాగే మనకి దుపట్టా కూడా మంచి కట్ వర్క్ మోడల్‌లో ఇచ్చారు. చాలా లెంథీగా ఉంది దుపట్టా. వేసుకున్నప్పుడు మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది దుపట్టా వల్ల. సో, దీని ఫిట్టింగ్ చూసుకుంటే గనక పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది. ఒక మంచి డిజైనర్ పీస్ లాగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు. అండ్ ఈ కలర్ కూడా చాలా మంచి ఎలివేట్ అవుతుందనమాట. సో, ఈ మొత్తం కలెక్షన్‌లో కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను ఈ ప్రొడక్ట్‌ని. మీకు కూడా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ నేను బ్రింజాల్ కలర్‌లో తీసుకున్నాను ఈ కుర్తీ సెట్. సో, ఇది కూడా అనార్కలి మోడల్‌లో తీసుకున్నాననమాట. సో, దీనికి బాటమ్ ఇలాంటివి ఏమి ఉండవు. సో, దీన్ని లాంగ్ గౌన్ లాగా వేసుకుంటామనమాట. సో, ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో ఇచ్చారు. ఇది నేను ఎల్ సైజ్‌లో తీసుకున్నాను. ఇది మనకి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600 పడింది నాకు. దీనికి డిజైన్ చూసుకుంటే మనకి వేస్ట్ దగ్గర ఇలా గోల్డ్ కలర్ జరీతోని డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. అక్కడక్కడ చెమ్కీతో కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, దీనికి ఫిల్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. అండ్ ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. నేను సైడ్‌కి ట్రై ఆన్ కూడా షేర్ చేస్తున్నాను. మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. అలాగే దీన్ని స్లీవ్స్ చూస్తే మనకి హాఫ్ స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ కూడా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే గనక మనకి ఇక్కడ టాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ కంప్లీట్‌గా ప్లెయిన్‌గా ఉంటుంది. సో, మనకి వేస్ట్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర మాత్రమే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద గౌన్ మొత్తం కూడా ప్లెయిన్‌గా ఉంటుంది. అలాగే మనకి దుపట్టా కూడా ఇచ్చారు దీనికి. సో, దుపట్టా కూడా మంచి లెంగ్త్‌లో ఇచ్చారు. ఆహ్, కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. సో, మనకి గౌన్ ఏదైతే జార్జెట్ మెటీరియల్‌లో ఇచ్చారో, అదే జార్జెట్ మెటీరియల్‌లో మనకి దుపట్టా కూడా ప్రొవైడ్ చేశారు. సో, కలర్ మాత్రం చాలా ఎలిగేట్ చేస్తుందనమాట వేసుకున్నప్పుడు. మంచి అకేషన్స్‌కి మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీని ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. మీరు రెగ్యులర్ సైజ్ ఏదైతే మీరు పర్చేస్ చేసుకుంటారో, ఆ సైజ్‌లో పర్చేస్ చేసుకున్నా కానీ ఫిట్ కుదిరిపోతుంది ఈజీగా. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ ఈరోజు చూయించిన కలెక్షన్‌లో. సో, మీకు కూడా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్‌లో ఆహ్, అనార్కలి గౌన్ అనేది తీసుకున్నాను. సో, ఇది కూడా దుపట్టా సెట్ అన్నమాట. దీనికి కూడా బాటమ్ అనేది ఉండదు. ఇది కూడా నేను జార్జెట్ మెటీరియల్‌లోనే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 700 పడింది. సో, దీనికి మంచి ఫ్లేర్ అనేది ఇచ్చారు. అలాగే దీని బాటమ్ దగ్గర చూస్తే గనుక మనకి మంచి గ్రాండ్ లుక్ వచ్చేటట్టు డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, మనకి ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఇది నెక్ చూసుకుంటే గనక మనకి సింపుల్ నెక్, స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా! ఆ నెక్ అనేది ఇచ్చారు. అండ్ అక్కడక్కడ ఫ్లవర్స్ డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ కూడా చూసుకుంటే మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. దానిపైన కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టాజిల్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఫిల్స్ ఎక్కువగా వచ్చాయి. అండ్ ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, ఇది కూడా మంచి పీస్ అని చెప్పొచ్చు బ్లాక్ కలర్‌లో. అలాగే దీనికి దుపట్టా కూడా ప్రొవైడ్ చేశారు. సేమ్ జార్జెట్ మెటీరియల్‌లో ఉంది. అండ్ దుపట్టా లెంత్ కొంచెం డీసెంట్ గానే ఉంది. అండ్ దీనికి కూడా మనకి దుపట్టాకి ఇలా గోటాపట్టి కూడా ప్రొవైడ్ చేశారు. సో, దీని మెటీరియల్ చూసుకున్నా కానీ, ఫిట్టింగ్ క్వాలిటీ చూసుకున్నా, స్టిచింగ్ క్వాలిటీ చూసుకున్నా అన్నీ కూడా బావున్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రికమెండెడ్ పీస్. ఈరోజు చూయించిన కలెక్షన్‌లో మీకే ప్రొడక్ట్ నచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. అంటిల్ దెన్ బై బై.